సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మాధవీపురి బుచ్ తక్షణమే రాజీనామా చేయాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు గురుదీప్ సింగ్ సప్పల్ విశాఖలో డిమాండ్ చేశారు. Congress party decided to hold a agitation outside the ED offices throughout the country on 22nd August, that is tomorrow, and we are demanding a JPC into allegations of Hindenburg report against the SEBI chief. And I want to explain why we are holding the protest against ED. Because the SEBI chairperson, a lady called Madhvipuri Butch, she is the head of SEBI, and the role of the SEBI is to protect the interest of 10 crore investors. I think most of the people who are present here in this hall must be investing in share market in some amount or the other. ఆగస్టు 22న కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నా చేయనున్నారని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి విశ్వసనీయత సెబీ చైర్పర్సన్ మీద ఏదైతే విశ్వసనీయత కోల్పోయారో భారతదేశంలో స్మాల్ ఇన్వెస్టర్స్, చిన్న ముదుపర్లు ఎవరైతే ఉంటారో, స్టాక్ మార్కెట్లో స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెబీ చైర్మన్ మీద విశ్వసనీయత కోల్పోయారు. సో తక్షణమే సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారు రాజీనామా చేయాలి ప్రధానమైన డిమాండ్. దీనికి సంబంధించి మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద విశ్వాసం కోల్పోయాం కాబట్టి ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్. దీనికి సంబంధించి రేపు భారతదేశ వ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందర కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నాం. మీకు సార్ చెప్పిందంతా అర్థమైంది. అదానీ విదేశీ గ్రూపుల్లో పెద్ద ఎత్తున సెబీ చైర్మన్ ఏమో పెట్టుబడులు పెట్టారు. ఒక సెబీ సంస్థకు చైర్మన్గా ఉండి కన్సల్టెన్సీని జరుపుతూ తనే మళ్ళా విచారణ చేయించి అది తన భర్త సంబంధించిందని తప్పుడు ఆరోపణలు చేయటం, తన్ని రక్షించే ప్రయత్నం ఎవరైతే ఉన్నారో అటు బీజేపీ, అదానీ, సెబీ కూడా తన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగా స్మాల్ ఇన్వెస్టర్స్ భారతదేశ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్లో ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు గందరగోళం పడిపోయే పరిస్థితి ఉంది. ఆ గందరగోళం నుంచి వారిని బయటకు తీసే దిశగా వారికి నష్టం వాటిల్లకుండా సెబీ పైన చాలా హర్షద్ మెహతా ఇష్యూ తర్వాత సెబీని చాలా సంస్థాగతంగా చాలా పటిష్టంగా చేశారు. సెబీ పైన కూడా విశ్వాసం కోల్పోకుండా